ఉండే ఎక్కువ వర్షాలతోని ఇంకా కూడా సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్పి మీరు చూస్తున్నారు. దాంతో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా వేగవంతం చేయాలి. కాటన్ కూడా ఇప్పటికే తడిసి దాదాపు 60-70% ఖరాబైన పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలి. ఉన్నది మంచిగా ఉన్న దాన్ని మాయిశ్చర్ వచ్చిన దాన్ని వెంటనే మిల్లకు తరలించే విధంగా నేను ఒకటే రోజు 12 కాటన్ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. జిల్లింగ్ మిల్స్ ఇప్పటికీ ఐకేటీ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ అయినాయి. దురదృష్టం ఏంటంటే వర్షాలు ఎక్కువ రావడం, ప్రతిరోజు మాయిశ్చర్ వచ్చే టైంలో మళ్ళీ వర్షం రావడం, సరిపోని టార్పాలు అన్నీ ఉన్నా కానీ ఈ వర్షాలు రెగ్యులర్గా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఎవరు కూడా తొందరపడి మీరు బయట అమ్ముకోకండి, తక్కువ ధరకు అమ్ముకోకండి. మన దగ్గర బోనస్ ఇచ్చే సన్నాలు కూడా తక్కువ వేసింది. కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ అలాగే నల్గొండ జిల్లా సాగర్ లాంటి ప్రాంతంలో 50-60% వేసింది, నిజామాబాద్లో 70% వేసింది. ఈసారి మా ప్రభుత్వం కూడా మన క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది, ఈ 2730తో పాటు బోనస్ కూడా కలిపి అకౌంట్ చేయాలి. కానీ మన దగ్గర సన్నాలు తక్కువ వేసారు. అయినా సరే వచ్చే సంవత్సరం అంటే దాన్ని ఇంకా పెంచాలని, దాంతోపాటు ఈరోజు కలెక్టర్ గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్, డే అండ్ రైతులు వారుగాలం శ్రమించి పండించిన పంటను కొనే బాధ్యత అధికారులుగా మీ మీద, మా మీద, ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి మీరు ఈసారి యూరియా కూడా ఇబ్బంది అయింది కొద్దిగా, ఎందుకంటే అది కేంద్రం ఇవ్వాల్సిన యూరియా రావాల్సిన యూరియా సకాలం రావడం, ఏదో ఇబ్బంది పడి తెచ్చుకొని పంట పండించిన సమయంలో వర్షాలు రావడంతో తడిసిపోవడంతో రైతులు ఆందోళన ఉన్నారు. వాళ్ళని ధైర్యాన్ని ఇస్తూ మీరు బాధపడకండి, మేము ఉన్నాం. మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఉన్నది, మీకు తప్పకుండా అండగా ఉంటాం. మీ ప్రతి గింజ ఉనే వరకు ఉన్న 48 గంటల నుంచి 72 గంటల లోపు మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. టార్పాలు కొన్ని ఎక్స్ట్రా క్లీనర్స్ కావాలన్నారు, దానికి కమిషనర్ గారు చెప్పి రేపటి ఎల్లుండి వరకు ఇంకో 48 ఎక్స్ట్రా క్లీనర్, ఆటోమేటిక్ క్లీనర్ కావాలను దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి కూడా మార్కెటింగ్ మినిస్టర్, మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఎక్కడ మార్కెటింగ్ గోడౌన్ ఉన్నా రైస్ మిల్ల దగ్గర తీసుకుని లేట్ అయితే మాయిశ్చర్ ఎక్కువని ఆ గోడౌన్స్ లో స్టోర్ చేసడానికి నైట్ కూడా ట్రాన్స్పోర్ట్ పెట్టమంటున్నాం. లైటింగ్ పెట్టి నైట్ కూడా లోడింగ్ పెట్టి ఎక్స్ట్రా అమాలీలను హై చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ప్రజాప్రతినిధులం క్షేత్రంలో ఉండి తప్పకుండా ఈ రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం మా బాధ్యతగా ఈరోజు అందరం కూడా రివ్యూ పెట్టుకున్నాం. ఇప్పుడు మూడకొండూరు, అడ్డగూరులో మండలాలు ఏర్పడి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల కింద తెలంగాణ వచ్చింది, కానీ అక్కడ 10 కోట్లు ఇచ్చి ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీస్ స్టేషన్ కట్టే ఆఫీసు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు వెంటబడి దాన్ని శాంక్షన్ చేసుకుని దాని ఇప్పుడు టెండర్లు కూడా పూర్తయినాయి. ఆ పనులు ప్రారంభిస్తున్నాం. అలాగే హ్యాండ్ రోడ్ల కింద భువనగిరి, ఆరేరులో ప్రతి రోడ్డు 7 మీటర్లు ఉన్నది 10 మీటర్లు చేయడం, 10 మీటర్లు ఉన్నది డబుల్ రోడ్డుగా చేయడం, అవన్నీ కూడా టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. 45 అంటే దానికి మినిమం అది నేషనల్ హైవే కండిషన్ లాగా ఉంటుంది కాబట్టి 45 రోజులు టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. జనవరి మొదటి వారంలో మొత్తం కూడా కొత్త రోడ్లు, ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, మూడకొండలు లాంటి ప్రాంతం, గుండాలు లాంటి ప్రాంతం, తుర్కపల్లి పోతే చాలా రోడ్లు లేవు.
అన్ని రోడ్లు కవర్ చేస్తూ పంచాయతీరాజ్ ఆర్ఎన్బి కలిపి 17,000 కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది.